భాగ్యనగరాన్ని గత కొన్ని నెలలుగా బుల్డోజర్లు హడలెత్తిస్తున్నాయి. అక్రమ నిర్మాణాలపై హైడ్రా అధికారులు ఉక్కుపాదం మోపుతున్నారు. దీంతో బుల్డోజర్ పేరు వింటేనే నగర ప్రజలు జంకుతున్నారు. అయితే లేటెస్ట్గా నటుడు బాలకృష్ణ, కాంగ్రెస్ సీనియర్ నేత జానారెడ్డి ఇళ్లకు మార్క్ చేయడం హాట్ టాపిక్గా మారింది. అసలు ఇంతకీ అవి హైడ్రా మార్కింగ్సేనా, ఇంకేమైనా కారణాలు ఉన్నాయా? ఒకసారి డీటెయిల్గా చూద్దాం. రైట్, ఇప్పుడు మీరు చూస్తున్న ఇల్లు ఫిల్మ్ నగర్లోని రోడ్ నెంబర్ 45లో ఉన్న బాలకృష్ణ నివాసం. దాదాపు 6 అడుగుల మేర బాలకృష్ణ ఇంటికి మార్కింగ్ వేశారు అధికారులు. ఇటు జానారెడ్డి ఇంటి కాంపౌండ్కి కూడా మార్క్ చేసి వెళ్లారు. అయితే ఇవి హైడ్రా మార్కింగ్స్ కావు, వీళ్ళవి అక్రమ నిర్మాణాలు అంతకన్నా కాదు. మరేంటివి? కేబీఆర్ పార్క్ చుట్టూ మొత్తం 6 జంక్షన్లలో 6 అండర్ పాస్లు, 8 చోట్ల స్టీల్ బ్రిడ్జిలు నిర్మించేందుకు ప్రభుత్వం సంకల్పం తీసుకుంది. అందులో భాగంగానే కేబీఆర్ పార్క్ చుట్టూ ఉన్న పికిల్ బిజినెస్, నాన్ వెజ్ పచ్చళ్లను తయారు చేస్తూ 5 లక్షలు సంపాదిస్తున్నారు వీరు. మీరు కూడా అలా సంపాదించాలా? అయితే ఫ్రీడమ్ యాప్ని డౌన్లోడ్ చేసుకోండి. పలు నివాసాలకు అలాగే షాపులకు ఇలా మార్క్ చేశారు అధికారులు. అందులో జానారెడ్డి, బాలకృష్ణ ఇళ్లు కూడా ఉన్నాయి. మొత్తం 1.5 ఏడాదిన్నరలో బ్రిడ్జ్లు, అండర్ పాస్ల నిర్మాణాన్ని పూర్తి చేయాలని టార్గెట్గా పెట్టుకున్న సర్కార్ ఆ పనుల్ని వేగవంతం చేసింది. కేబీఆర్ పార్క్ చుట్టూ జూబ్లీ హిల్స్ చెక్ పోస్ట్, రోడ్ నెంబర్ 45, ఫిల్మ్ నగర్, మహారాజ్ అగ్రసేన్, క్యాన్సర్ హాస్పిటల్, కేబీఆర్ పార్క్ ఎంట్రన్స్ దగ్గర ఫ్లైఓవర్లు, అండర్ పాస్లు రానున్నాయి. అందుకు దాదాపు 1200 కోట్ల రూపాయల్ని ఖర్చు చేస్తోంది తెలంగాణ ప్రభుత్వం. ఊకొడతారా, ఉలిక్కి పడతారా? ఇప్పుడు ఇదే ప్రశ్న తెరపైకొస్తోంది. భూసేకరణ జరిగితే జానారెడ్డి దాదాపు 700 గజాలు ఇవ్వాల్సి ఉంటుంది. బాలయ్య ఇల్లు అయితే సగానికి సగం రోడ్ వైండింగ్ లో పోతుంది. బాలయ్య, జానారెడ్డి మాత్రమే కాదు, అల్లు అర్జున్ మామతో పాటు పలువురు ప్రముఖుల నివాసాలు కూడా మార్క్ చేశారు. ట్రాఫిక్ సమస్యకు చెక్ పెట్టాలంటే విస్తరణ తప్పదని చెప్తున్న ప్రభుత్వం ఈ ప్రాజెక్టును ముందుకు తీసుకువెళ్లాలని భావిస్తోంది. ఈ నేపథ్యంలో భూసేకరణకు అందరినీ ఎలా ఒప్పిస్తారు అనేదే ఆసక్తికరంగా మారింది. కేబీఆర్ పార్క్ ప్రాంతం ఎకో సెన్సిటివ్ జోన్లో ఉండడంతో ఈ ప్రాంతంలో ఎస్ఆర్డీపీ కింద ఫ్లైఓవర్లు నిర్మించడానికి గతంలో చేసిన ప్రయత్నాలు ఆగిపోయాయి. అందుకే ఈసారి అడ్డంకుల్ని దాటేందుకు రోడ్డు విస్తరణ చేపట్టాలని నిర్ణయించి ఇళ్లకు మార్కింగ్ చేశారు. పూరి జగన్నాథ్ టెంపుల్ నుంచి అగ్రసేన్ మహారాజ్ సర్కిల్ మీదుగా వస్తుంటే అక్కడ మాజీ మంత్రి జానారెడ్డికి సంబంధించిన ఇళ్లున్నాయి. వాటికి మార్కింగ్ వేశారు. దాదాపు 700 గజాలు రోడ్ విస్తరణలో పోతుంది. ఇక బాలకృష్ణ ఇంటి విషయంలో కూడా ఇదే పరిస్థితి. ఆయన ఇల్లు రోడ్ నెంబర్ 45లో కార్నర్లో ఉంటుంది. బహుశా చాలా మందికి తెలిసే ఉంటుంది. రోడ్ నెంబర్ 45కి 92కి ఉన్న జంక్షన్లో ఉన్న ఇల్లు కావడంతో అక్కడ కూడా మార్కింగ్ చేశారు. ఒకవేళ ఇవ్వడం అనివార్యమైతే బాలయ్య ఇల్లు సగం వరకు పోతుందని అంచనా.